Welcome to our academy. Today I would like to discuss Quality and Governance PYQ Analysis Part 1. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ 500 ప్లస్ PYQ సిరీస్ మాడ్యూల్ అనాలిసిస్ క్లాసెస్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ నచ్చితే చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ అంటున్నారు. రైట్, ఈ క్వశ్చన్ లో ఏమని చెప్తుందంటే భారత రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది క్వశ్చన్ అన్నట్టు. సో ఇక్కడ భారత రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి ఏంటంటే ప్రైమరీ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎస్టాబ్లిష్ రూల్ ఆఫ్ లా. ఓకే, సో రూల్ ఆఫ్ లాని ఏం చేయాలి అంటే ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ద ఫస్ట్. సో రూల్ ఆఫ్ లా అంటే ఏంది? సో హియర్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే, ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సో హియర్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే చట్టం ముందు అందరూ సమానులే అనేది ఫస్ట్ వన్ ఇండికేషన్. సెకండ్ వన్ వచ్చేసిందంటే అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనాన్ని కూడా ఈ రూల్ ఆఫ్ లా చెప్తుంది. ఇది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నట్టు. సెకండ్ వన్ వచ్చేసింది అంటే మనం ఆల్రెడీ ఒక వర్డ్ విన్నాం, మోర్ పవర్ మోర్ కరప్టెడ్ అంటే అధికారం ఎక్కువ ఉంటే ఆ అధికారం దుర్వినియోగం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చేసిందంటే ప్రభుత్వం యొక్క అధికారాలు ఏం చేయాలి? లిమిట్ చేయాలి. ఎందుకు లిమిట్ చేయాలి అంటే నిరంకుశత్వాన్ని ప్రివెంట్ చేయాలి అంటే. సో ఇయర్ నిరంకుశత్వాన్ని, ఓకే, నిరంకుశత్వాన్ని అదేవిధంగా వచ్చేసిందంటే అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేయాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పవర్ని ఏం చేయాలి? లిమిట్ చేయాలి. ఇది కాన్స్టిట్యూషన్ యొక్క ప్రైమరీ పర్పస్ అన్నట్టు. రైట్, ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే ఇట్ డిటర్మైన్ ద ఆబ్జెక్టివ్ ఫర్ మేకింగ్ ఆఫ్ నెసెసరీ లా అంటుంది. అంటే రాజ్యాంగం ఏం చేస్తుందంటే చట్టాలను రూపొందించడానికి ఒక మార్గదర్శకగా ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే మార్గదర్శక సూత్రాలను అందిస్తుంది అన్నట్టు. కానీ ఇది ప్రధాన ఉద్దేశం కాదన్నట్టు. రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశం ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి రాజ్యాంగం వచ్చేసిందంటే ప్రభుత్వ నిర్మాణాన్ని స్థాపిస్తుంది. అదే విధంగా వచ్చేసి రాజకీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తుంది అన్నట్టు. ఓకే, కానీ ఇది రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశం కాదు. ఓకే, సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఇట్ సెక్యూర్ సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ, సోషల్ సెక్యూరిటీ. ఓకే, అంటే సో ఇది సామాజిక న్యాయము, సామాజిక సమానత్వం, సామాజిక భద్రత గురించి నిర్ధారిస్తుంది. అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఇవి లక్ష్యాలు మాత్రమే. ఓకే, రాజ్యాంగం యొక్క లక్ష్యాలని చెప్పొచ్చు లేదా రాజ్యాంగం యొక్క ఆదర్శాలని చెప్పొచ్చు అన్నట్టు. కానీ ఇది కూడా ప్రధాన ఉద్దేశం కాదు. మరి ప్రధాన ఉద్దేశం ఏది? ప్రధాన ఉద్దేశం వచ్చేసి ఏంటి అంటే ప్రభుత్వం యొక్క అధికారాలని లిమిట్ చేయడమే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రభుత్వానికి లిమిటెడ్ పవర్స్ ఉంటాయో అప్పుడు నిరంకుశత్వాన్ని, అధికార దుర్వినియోగాన్ని మనం కట్టడి చేయొచ్చు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో వచ్చేసి ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్, ఇది ఫస్ట్ క్వశ్చన్. రైట్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషన్ డే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాన్స్టిట్యూషన్ డే గురించి మాట్లాడుతున్నాం. సో మనకి కాన్స్టిట్యూషన్ డే గురించి ఒకసారి గమనిస్తే సో మనకి కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము అంటే 26th నవంబర్. ఓకే, ఎవ్రీ ఇయర్. ఓకే, ప్రతి సంవత్సరం వచ్చేసిందంటే 26th నవంబర్ నాడు కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేస్తారు అన్నట్టు. అయితే ఇది అఫీషియల్ గా ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే 2015 లో డిక్లేర్ చేశారు అన్నట్టు. అంటే 2015 నుంచి ఎవ్రీ ఇయర్ 26 నవంబర్ వచ్చేసిందంటే కాన్స్టిట్యూషన్ డే అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, ఎందుకు 2015 లో చేశారు అంటే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125th అంటే 125వ జయంతి రోజు సో ఇది డిసైడ్ చేశారు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేసిందంటే మనకి 26th నవంబర్ 1949 లో వచ్చేసిందంటే రాజ్యాంగాన్ని వచ్చేసిందంటే అడాప్ట్ చేశారు అన్నట్టు. ఫస్ట్ వన్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే మనకి డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది కదా. సో రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 29th ఆగస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 29th ఆగస్ట్ 1947 లో వచ్చేసిందంటే డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వచ్చేసేవారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూడా వచ్చేసి సో ఈ కాన్స్టిట్యూషన్ రాయడానికి కూడా ఎంత సమయం తీసుకున్నారంటే 2 years 11 months. ఓకే, 2 years 11 months అండ్ 18 days పట్టింది అన్నట్టు. ఓకే, 18 days. ఫైనల్ గా వచ్చేసి ఏంటంటే
కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేశారు? కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేశారు అంటే 26 నవంబర్ 1949లో అడాప్ట్ చేశారు. అండ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎఫెక్ట్ వచ్చేసి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 26 జనవరి 1950లో వచ్చేసి మనకి అమల్లోకి వచ్చిందన్నమాట. రైట్? ఇప్పుడు వచ్చేసి క్వెషన్ ఒకసారి చూద్దాం. క్వెషన్ వచ్చేసిందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూషనల్ డే. సో స్టేట్మెంట్ 1 వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ 26 నవంబర్ ఎవ్రీ ఇయర్ టు ప్రమోట్ ద కాన్స్టిట్యూషన్ వాల్యూ అమాంగ్ ద సిటిజన్స్. రైట్? సో మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. 26 నవంబర్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేట్ చేస్తాం. దాని పర్పస్ వచ్చేసి ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ వాల్యూస్ వచ్చేసి సిటిజన్స్ కి ప్రమోట్ చేయడమే కాన్స్టిట్యూషన్ డే యొక్క ప్రధాన ఉద్దేశం. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే on 26 November 1949, Constituent Assembly of India set up a drafting committee under chairman of the Dr. B.R. Ambedkar to prepare the draft constitution. ఇది వచ్చేసి డేట్ రాంగ్. ఎప్పుడు ఇది ఈ డేట్ వచ్చేసి ఏంటి అంటే మనకి 29th ఓకే 29th ఆగస్టు 1947లో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు చేశారు. సో కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అన్నట్టు. సో మనకి స్టేట్మెంట్ 1 వచ్చేసి రైట్, స్టేట్మెంట్ 2 వచ్చేసి రాంగ్. మనకి ఇచ్చిన సో ఇయర్ ఏబిసిడిలో వచ్చేసి మనకి ఆప్షన్ సి వచ్చేసి రైట్. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 వచ్చేసి ఏంటంటే ఇన్కరెక్ట్ అన్నట్టు. రైట్? సో ఇది సెకండ్ క్వశ్చన్. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్ దేని గురించి మాట్లాడుతుందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కన్స్టిట్యూట్ ఎ బెస్ట్ సేఫ్ గార్డ్ ఆఫ్ లిబర్టీ ఇన్ లిబరల్ డెమోక్రసీ. లిబర్టీ అంటే లిబరల్ డెమోక్రసీ అంటే ఏంటి అంటే సో ఇయర్ లిబరల్ డెమోక్రసీలో స్వేచ్ఛను కాపాడే ఉత్తమ సాధనం ఏది అనేది క్వశ్చన్ అన్నట్టు. రైట్? సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏం మాట్లాడుతుందంటే కమిటెడ్ జ్యుడిషియరీ అంటుంది, అంటే నిబద్ధ న్యాయ వ్యవస్థ అన్నట్టు. నిబద్ధత న్యాయ వ్యవస్థ అంటే ఏంది? ఇక్కడ న్యాయమూర్తులు ఓకే. సో ఇక్కడ వచ్చేసి న్యాయమూర్తులు వచ్చేసిందంటే న్యాయము అండ్ నియమాలను కాపాడంలో నిబద్ధతను కలిగి ఉండడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కమిటెడ్ జ్యుడిషియరీ అని చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఈ కమిటెడ్ జ్యుడిషియరీ వచ్చేసి ఏంటంటే లిబర్టీని వచ్చేసి కాపాడుతుంది అన్నట్టు. ఓకే, లిబర్టీని వచ్చేసి ఏం చేస్తుంది? కాపాడడం ముఖ్య పాత్ర పోషిస్తుంది. బట్ న్యాయ వ్యవస్థ ఒకటే లిబర్టీని కాపాడుతుందా అంటే కాదు. న్యాయ వ్యవస్థతో పాటు వచ్చేసి మనకి ఇతర శాఖలు కూడా కాపాడుతున్నాయి. ఆ ఇతర శాఖలు వచ్చేసింది ఒకటి లెజిస్లేచరు రైట్, రెండవది వచ్చేసిందంటే ఎగ్జిక్యూటివ్ అన్నట్టు. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసిందంటే ఒక కమిటెడ్ జ్యుడిషియరీ కాదు ఓకే, వీటితో పాటు లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కూడా వచ్చేసిందంటే లిబర్టీని కాపాడుతుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సెకండ్ వన్ వచ్చేసింది సెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్, అంటే కేంద్రీకృత అధికారత. సో సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఏంది? అన్ని అధికారాలు. సో అన్ని అధికారాలు వచ్చేసి ఏంటి అంటే ఒక సంస్థ చేతిలో గాని ఒక వ్యక్తి చేతిలో గాని ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని పిలుస్తాం. ఎప్పుడైనా సరే పవర్ ఎప్పుడైనా సెంట్రలైజ్డ్ ఉంటే దీనివల్ల మనకి ఏమైపోతుంది అంటే అధికార దుర్వినియోగం జరుగుతుంది. అధికార దుర్వినియోగం జరుగుతుంది. రెండోది వచ్చేసిందంటే నిరంకుశత్వం కూడా పెరుగుతుంది. ఓకే, నిరంకుశత్వం కూడా పెరుగుతుందంట. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసింది లిబర్టీని కాపాడుతుంది అంటే ఇది లిబర్టీని కాపాడదు. కాబట్టి ఎప్పుడైనా సరే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఉంటుంది, డీసెంట్రలైజేషన్ కావాలి అంటే అధికార విభజన అనేది జరగాలి. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ లో సెకండ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసి రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏం మాట్లాడుతుంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ అని పిలుస్తుంది, ఎన్నికైన ప్రభుత్వం. సో ఇయర్ ఎన్నికైన ప్రభుత్వం కూడా వచ్చేసింది అంటే పూర్తిగా స్వేచ్ఛను కాపాడలేదు, లిబర్టీని వచ్చేసి కాపాడలేదు. లెట్స్ ఎగ్జాంపుల్ వచ్చేసిందంటే ఈవెన్ ఎన్నికైన ప్రభుత్వం కూడా వచ్చేసి అధికార దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ వచ్చేసిందంటే లైక్ ఇప్పుడు మెజారిటీ ప్రభుత్వం ఏర్పడింది అనుకుందాం. మెజారిటీ ప్రభుత్వం వచ్చేసిందంటే ఎప్పుడైనా సరే సో మైనారిటీ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా వచ్చేసి రాంగ్ అన్నట్టు. సపరేషన్ ఆఫ్ పవర్ అంటే అధికార విభజన. అధికార విభజన అంటే ఏంటంటే ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏం చేస్తాం అంటే వివిధ శాఖలకి విభజిస్తాం అన్నట్టు. సో మనకు వచ్చేసింది ప్రభుత్వం వచ్చేసింది సో ఒకటి లెజిస్లేచరు రైట్, రెండోది వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ రైట్, కార్యనిర్వాహక శాఖ, మూడోది వచ్చేసి ఏంటంటే జ్యుడిషియరీ రైట్, మూడోది వచ్చేసి జ్యుడిషియరీ. లెజిస్లేచర్ ఏం చేస్తుంది? చట్టాలను రూపొందిస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? ఆ చట్టాలని అమలు చేస్తుంది అన్నట్టు. జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఆ చట్టాలు వచ్చేసి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తున్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసింది మనం 3 శాఖలకు విభజించిన అన్నట్టు. ప్రతి శాఖ ఏం చేస్తుందంటే ఇతర శాఖ యొక్క అధికారాలను ఏం చేస్తుందంటే నియంత్రిస్తుంది అన్నట్టు. దీనివల్ల మనకి ఏంటి అంటే అధికారాలు అనేవి దుర్వినియోగం కావు. అండ్ అట్ సేమ్ టైమ్ లిబర్టీని కూడా ఏం చేస్తుంది అంటే కాపాడే సాధనం వచ్చేసి ఏంటంటే సపరేషన్ ఆఫ్ పవర్ అని చెప్పొచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసిందంటే ఎప్పుడైతే పవర్స్ సపరేట్ చేస్తామో సపరేషన్ ఆఫ్ పవర్ జరుగుతుందో అప్పుడు నియంతృత్వాన్ని కూడా మనం ఏం చేయొచ్చు? నిరోధించవచ్చు అన్నట్టు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో వచ్చేసింది అంటే సో మనకి లిబరల్ డెమోక్రసీలో వచ్చేసి స్వేచ్ఛను కాపాడే ఉత్తమ సాధనం వచ్చేసిందంటే సపరేషన్ ఆఫ్ పవర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఇది థర్డ్ క్వశ్చన్.
ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసింది అంటే, సో విత్ రెఫరెన్స్ టు ద ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ సిటిజన్ వన్ డొమైసైల్, రైట్? ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనకి కరెక్టే. సో మనకి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంది అన్నట్టు. ఓకే, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఉంది, ఫస్ట్ వన్. అండ్ అట్ సేమ్ టైమ్ ఓన్లీ వన్ డొమైసైల్. ఓకే, వన్ డొమైసైల్ అంటే ఒక నివాసం మాత్రం, మీన్స్ ఫర్ ఎంటైర్ కంట్రీకి వన్ డొమైసైల్, మీన్స్ నో సపరేట్ స్టేట్ డొమైసైల్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటే ఏ సిటిజన్ బై బర్త్ ఓన్లీ బికమ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్, రైట్? సో మనకు వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి గమనిస్తే, సో ఇది రాంగ్. ఓకే, సో యూర్ సిటిజన్ బై బర్త్ సో ఓన్లీ బికమ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ రాంగ్. ఎలా అంటే మనకి ఆర్టికల్ 58, సో ఆర్టికల్ 58 ఏం చెప్తుంది అంటే, సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే, సో ఎవరు హెడ్ ఆఫ్ ది స్టేట్ అవుతారు అనే విషయం చెప్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే, సో ఆర్టికల్ 58 ప్రకారం వచ్చేసిందంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఓకే, సో ఎవరు సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. రెండోది వచ్చేసి ఏంటి అంటే లోక్సభ మెంబర్ కి ఏ అయితే క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఆ క్వాలిఫికేషన్స్ ఇతనికి కూడా ఉండాలి, ఎవరైతే ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారు. అండ్ అట్ సేమ్ టైం అట్లీస్ట్ ఎంత ఉండాలి అంటే 35 years ఓల్డ్ అయి ఉండాలి అన్నట్టు. ఓకే, సో రెండోది వచ్చేసి ఏంటి అంటే న్యాచురల్ సిటిజన్ అయినా కూడా ఎలిజిబులే, అంటే బై బర్త్ సిటిజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే, సపోజ్ లెట్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఫారినర్ వచ్చేసి మన ఇండియాలో ఉన్నాడు, ఇండియాలో కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి వచ్చేసి సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి, అతను కూడా ప్రెసిడెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు. సో న్యాచురల్ సిటిజన్ న్యాచురల్ సిటిజన్ వచ్చేసి ఏంటంటే ఎలిజిబుల్, బై బర్త్ సిటిజన్ కావాల్సిన అవసరం లేదన్నట్టు. సో కాబట్టి మనకేం సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసింది ఏ ఫారినర్ వన్స్ గ్రాంటెడ్ సిటిజన్షిప్ కెనాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. ఇది కూడా రాంగ్ అన్నట్టు. అయితే మనకు వచ్చేసిందంటే సిటిజన్షిప్ యాక్ట్, ఓకే, సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఉందన్నట్టు. ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఏం చెప్తుంది అంటే ఎవరైనా సిటిజన్షిప్ కి వాలంటరీ గివ్ అప్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆ సిటిజన్షిప్ ని రద్దు చేయొచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా సిటిజన్షిప్ వచ్చేసి సో ఇది ఫ్రాడ్ గా అక్వైర్ అయింది అనుకోండి, అటువంటి వాటికి కూడా సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేయొచ్చు అన్నట్టు, రైట్? సో ఇది అన్నట్టు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా ఇండియన్ సిటిజన్ వచ్చేసి వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ అక్వైర్ చేసుకుంటే అప్పుడు కూడా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆ సిటిజన్షిప్ ని రద్దు చేయొచ్చు అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు మనకి కెనాట్ బి డిప్రైవ్డ్ అంటుంది, కెనాట్ బి డిప్రైవ్డ్, సో డిప్రైవ్డ్ చేయొచ్చు, ఎప్పుడైనా రద్దు చేయొచ్చు అన్నట్టు, రైట్? మనకి ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్, సెకండ్ థర్డ్ స్టేట్మెంట్స్ రాంగ్ అన్నట్టు. సో మనకి ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, రైట్? దిస్ ఇస్ ద ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏం మాట్లాడుతుంది, వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియా 26th January 1950 గురించి మాట్లాడుతున్నట్టు, రైట్? సో ఇక్కడ వచ్చేసిందంటే సో మనకి ఈ 1950 January 26th కాన్స్టిట్యూషనల్ స్టేటస్ గురించి మాట్లాడే ముందు మన ఫస్ట్ వచ్చేసిందంటే 1976 లో ఏమైందో ఒకసారి చూద్దాం. 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది. ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో వచ్చేసిందంటే మనకి ప్రియంబుల్ ఉంది కదా, ప్రియంబుల్ లో వచ్చేసి ఏంటంటే 3 పదాలని యాడ్ చేశారు. ఏంటి అంటే SSI అని గుర్తుంచుకోండి. సో మీన్స్ దట్ ఈస్ ఎలా అంటే, సో ఒక ఎస్ అంటే ఏంటంటే సెక్యులర్, సెకండ్ ఎస్ వచ్చేసి ఏంటంటే సోషలిస్ట్, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రిటీ. ఈ 3 పదాలను వచ్చేసి ఏం చేశారంటే ప్రియంబుల్ లో యాడ్ చేశారంటే ఈ 3 పదాలు వచ్చేసి ఏంటంటే మనకి 26th January 1950లో వచ్చేసి మనకి ఏంది రాజ్యాంగం అనేది అమల్లో వచ్చింది. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో వచ్చేసిందంటే సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ పదాలు అనేవి లేవు. ఓకే, ఈ 3 పదాలు అనేవి లేవు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నావు అంటే సో 26th January 1950లో ఉన్న రాజ్యాంగంలో ఏ పదాలు ఉన్నాయి అనేది క్వశ్చన్ అన్నట్టు. అయితే మనకి ఏంది ఇక్కడ సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు ఎప్పుడు వచ్చినాయి మనకి 42nd అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976 లో వచ్చింది అన్నట్టు. కాబట్టి ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేదు సోషలిస్ట్, సెక్యులర్. కాబట్టి ఫస్ట్ డి ఆప్షన్ వచ్చేసి రాంగ్. సి ఆప్షన్ లో కూడా మనకి ఏంది సెక్యులర్ అనే పదం ఉంది. సో ఇది కూడా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డెమోక్రటిక్ రిపబ్లిక్. వీటితో పాటు మనకు వచ్చేసి ఏంటంటే సవరియన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనే 3 పదాలు కూడా ఉన్నాయి అన్నట్టు. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసి ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. ఓకే, సవరియన్ అంటే ఏంది, సో మనకి సవరియన్ వచ్చేసి ఏంటంటే మనకి గాలి, నీరు, భూమి ఈ మూడింటి మీద మనకు వచ్చేసిందంటే సర్వాధికారాలు ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తుంటే సవరియన్ అని పిలుస్తాం అన్నట్టు, రైట్? సో ఇది 5th క్వశ్చన్. సో 6th క్వశ్చన్కి వెళ్దాం. 6th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటి అడుగుతున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఒకసారి కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే
రాజ్యాంగం ద్వారా నిర్దేశించబడిన పరిమితుల్లో పనిచేసే ప్రభుత్వాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అని పిలుస్తాం. అంటే రాజ్యాంగ ప్రభుత్వము అంటే ఏంటి అంటే రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన పరిమితుల్లో పనిచేసే ప్రభుత్వాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ వచ్చేసిందంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ లో వచ్చేసిందంటే మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది అన్నట్టు. ఓకే, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో వచ్చేసిందంటే గవర్నమెంట్ యొక్క పవర్స్ ఏంది, ఫంక్షన్స్ ఏంది, ఓకే, లిమిటేషన్స్ ఏంది, ఏమేం రెగ్యులేట్ అవుతాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ కూడా ముందే ఇస్తుంది అన్నట్టు కాన్స్టిట్యూషన్ వచ్చేసి. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ వచ్చేసిందంటే ఎప్పుడు కాన్స్టిట్యూషన్ కి లోబడి పనిచేస్తుంది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఇది వచ్చేసి ఏంటంటే రూల్ ఆఫ్ లాని రెస్పెక్ట్ చేస్తుంది అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే సిటిజన్స్ యొక్క రైట్స్ ఉంటాయి కదా, సిటిజన్స్ యొక్క రైట్స్ అండ్ లిబర్టీస్ ఈ రెండింటిని కూడా వచ్చేసి ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో అలా చేస్తేనే దాన్ని ఏమని పిలుస్తాం అంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అని పిలుస్తాం. రైట్, సో మనకి ఎప్పుడైనా సరే సిటిజన్స్ రైట్స్ అండ్ అలానే లిబర్టీస్ ప్రొటెక్ట్ కావాలి అంటే ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ వచ్చేసిందంటే లిమిటెడ్ పవర్స్ మాత్రం ఉండాలి. అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయనుకో ఎప్పుడైనా సరే దుర్వినియోగం జరుగుతుంది. రైట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సో కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ మీన్స్ ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఎ నేషన్ విత్ ఫెడరల్ స్ట్రక్చర్ అంటున్నారు. అయితే ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటున్నారు. అయితే కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అనేది నాట్ నెసెసరీ రిప్రజెంటేటివ్. ఓకే, రిప్రజెంటేటివ్ కావాలనే నెసెసరీ లేదన్నట్టు. రైట్, సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి నేషన్ విత్ ఫెడరల్ స్ట్రక్చర్ అని పిలుస్తున్నట్టు. అయితే కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ వచ్చేసిందంటే ఎప్పుడైనా సరే విత్ ఇన్ ద లిమిట్ సెట్ బై ద కాన్స్టిట్యూషన్ లోనే ఇది పనిచేస్తున్నట్టు. ఇది నాట్ ఫెడరల్ అండ్ రిప్రజెంటేటివ్ నేచర్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే సో ఇది ఏ గవర్నమెంట్ హూస్ హెడ్ ఎంజాయ్ ద నామినల్ పవర్. జనరల్ గా వచ్చేసి ఏంటంటే మనకి రాజ్యాంగ ప్రభుత్వాన్ని ఒకసారి గమనిస్తే ఎప్పుడైనా సరే ఆ ప్రభుత్వం వచ్చేసి రాజ్యాంగ పరిమితుల్లోనే పనిచేయాలి. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే జనరల్ అధికార స్వభావాన్ని గమనిస్తే మనకి వచ్చేసి ఏంటంటే ఒకటి నామినల్ పవర్ అని పిలుస్తారు, రెండోది వచ్చేసి రియల్ పవర్ అని పిలుస్తారు. మన ఇండియాలో వచ్చేసి ఏంటంటే నామినల్ పవర్ వచ్చేసేమో ప్రెసిడెంట్ ఉంటుంది, రియల్ పవర్ ఎవరి కాడ ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది. అయితే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసి ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే నామినల్ పవర్ అంటే అధికార స్వభావాన్ని మాత్రమే ఇది ఇండికేట్ చేస్తుంది. అధికార స్వభావం అనేది కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ మీనింగ్ కాదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. అండ్ గవర్నమెంట్ హూస్ హెడ్ ఎంజాయ్ ద రియల్ పవర్, ఇక్కడ కూడా రియల్ పవర్ ఎవరికి ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ కు ఉంటుంది. ఇది కూడా వచ్చేసి ఏంటంటే అధికార స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో బి రాంగ్. ఫోర్త్ వన్ వచ్చేసిందంటే ఏ గవర్నమెంట్ లిమిటెడ్ బై ద టర్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది కరెక్ట్. కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి లిమిటెడ్ పవర్స్ మాత్రమే అందిస్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వానికి లిమిటెడ్ పవర్స్ ఉంటుందో అప్పుడు ప్రజల యొక్క హక్కులు అండ్ అదేవిధంగా లిబర్టీని కాపాడబడుతున్నట్టు. కాబట్టి మనకి ఇచ్చిన 4 ఆప్షన్లు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్, ఇది 6th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్కి వెళ్తాం. 7th క్వశ్చన్ ఏం మాట్లాడుతుంది, ద ప్రియంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్. సో ప్రియంబుల్ గురించి మాట్లాడుతున్నట్టు. రైట్, సో మనకు తెలుసు కదా. సో ఇయర్ ప్రియంబుల్ ఏం చెప్తుంది అంటే సో ప్రియంబుల్లో మనకు వచ్చేసి ఏంటంటే లక్ష్యాలు ఉన్నాయి అన్నట్టు ఆర్ ఉద్దేశాలు. ఓకే, లక్ష్యాలు లేదా ఉద్దేశాలను వచ్చేసి ఏంటంటే మనకి ఈ ప్రియంబుల్ ఇండికేట్ చేస్తుంది. ఆర్ రాజ్యాంగం యొక్క ఆదర్శాలు కూడా వచ్చేసిందంటే మనకి ప్రియంబుల్లోనే ఉంది అనేది మనకి ఇండికేషన్. సో ఇప్పుడు వచ్చేసిందంటే ప్రియంబుల్ వచ్చేసి ఏమంటుందంటే ఫస్ట్ వన్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ రైట్ అంటుంది. సో మనకు వచ్చేసి ఏంటి అంటే మనకి స్టేట్మెంట్ ఏ ఏం చెప్తుంది అంటే సో ఇయర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఎస్, ఇది వచ్చేసి ఏంటంటే రాజ్యాంగంలో వచ్చేసి భాగమే. సో ప్రియంబుల్ వచ్చేసి ఏంటంటే రాజ్యాంగంలో భాగమే అని ఎవరు చెప్పారు అంటే 1973 సో ఇయర్ కేశవానంద భారతి. ఓకే, కేశవానంద భారతి కేసులో వచ్చేసి సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది అంటే సో మనకి ప్రియంబుల్ వచ్చేసి రాజ్యాంగంలో భాగమే అని చెప్పింది. రెండోది వచ్చేసి ఏంటంటే చట్టపరమైన ప్రభావం కూడా ఉంటుంది అని చెప్పింది అన్నట్టు. ఒక చట్టపరమైన ప్రభావం కూడా ఉంటుంది అన్నట్టు ఇండికేషన్ ఇచ్చింది అన్నట్టు. ఇంకొక బోర్డు ఏమని చెప్పింది అంటే మనకి రాజ్యాంగంలో అస్పష్టమైన అంశాలు ఏమైనా ఉంటే వాటిని అర్థం చేసుకోవడానికి ప్రియంబుల్ ని ఉపయోగించుకోవచ్చు అని కూడా సుప్రీంకోర్టు ఇండికేట్ చేసింది అన్నట్టు. అదేవిధంగా ఏమని చెప్పింది అంటే ప్రియంబుల్ వచ్చేసి స్వతంత్రంగా అమల్లోకి రాదు. సో ఇయర్ ప్రియంబుల్లో ఉన్న అంశాలని అమలు పరచాలంటే కొత్తగా చట్టాలు చేయాలన్నట్టు మనకి చెప్పింది. అయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుందంటే పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎస్ బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ అనేది ఉంది. ఓకే, చట్టపరమైన ప్రభావం అనేది ప్రియంబుల్ ఉంది కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసిందంటే
ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్, ఇది కూడా తప్పు. ఇది వచ్చేసింది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ ఎఫెక్ట్ కూడా ఉంది, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ వచ్చేసింది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ సేమ్ లీగల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పార్ట్ అంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏమంటుందంటే రాజ్యాంగంలో భాగము ఇతర భాగాల వలె అదే చట్టపరమైన ప్రభావం కలిగి ఉంటుందా అని అడుగుతున్నారు. అయితే మనకు వచ్చేసి ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసింది ఎన్ఫోర్సబుల్, అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవన్నీ వచ్చేసింది అదర్ పార్ట్ అన్నట్టు. సో ఇప్పుడు మీన్స్ ఇది రాజ్యాంగంలోని భాగమే, కానీ చట్టపరమైన ప్రాముఖ్యత ఉంది, కానీ రాజ్యాంగంలో ఇతర భాగాల వరకు చట్ట ప్రభావం ఉంది అంటే లేదని చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు సో ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఎన్ఫోర్సబుల్, మరి ప్రియంబుల్ వచ్చేసి ఏంటంటే నాట్ ఎన్ఫోర్సబుల్. ఓకే, నాట్ ఎన్ఫోర్సబుల్. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆప్షన్ సి వచ్చేసి కూడా రాంగ్. ఆప్షన్ డికి వచ్చేసి ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఎస్, ఇట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ అదర్ పార్ట్, ఎస్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన కేశవానంద భారతి కేసులో కూడా ఏమని చెప్పింది అంటే పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. రెండోది వచ్చేసి ఏంటంటే ఇండిపెండెంట్ గా లీగల్ ఎఫెక్ట్ కాదు, వీటి మీద చట్టం చేసారు అనుకోండి అప్పుడు లీగల్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అన్నట్టు. సో మనకి ఇచ్చిన 4 స్టేట్మెంట్లు వచ్చేసి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద 7th క్వశ్చన్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 8th క్వశ్చన్కి వెళ్దాం. 8th క్వశ్చన్ లో మనకి ఏమని మాట్లాడుతుందంటే సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948. సో ఇక్కడ ఏమంటారు అదర్ దెన్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిఫ్లెక్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో మనకి ఫండమెంటల్ రైట్స్ కాకుండా మిగతా రైట్స్ అనేవి మనకి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కు రిఫ్లెక్ట్ అవుతాయా అనేది క్వశ్చన్ అన్నట్టు, రైట్. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏం మాట్లాడుతుందంటే హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతుంది అన్నట్టు. ఓకే, హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా ప్రియంబుల్లో కూడా హ్యూమన్ రైట్స్ ఉన్నాయా అనేది మనం చెక్ చేయాలి. ఓకే, సో ప్రియంబుల్ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రియంబుల్ గురించి చూద్దాం. సో ఇయర్ ప్రియంబుల్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ప్రియంబుల్ రిఫ్లెక్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూడిహెచ్ఆర్ మీన్స్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రియంబుల్ వచ్చేసి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, ఈ అన్ని ప్రిన్సిపల్స్ కూడా ఈ యూనివర్సల్ డిక్లరేషన్ హ్యూమన్ రైట్స్ లో కూడా ఉన్నాయి, రైట్. సో కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే ఇది సో యాక్చువల్ గా హ్యూమన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏం డిక్లేర్ చేస్తుంది అంటే ఇండివిజువల్ యొక్క రైట్స్ ని, ఇండివిజువల్ యొక్క డిగ్నిటీని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. అండ్ ప్రియంబుల్ కూడా వచ్చేసి సేమ్ థింగ్ అన్నట్టు, ఇండివిజువల్ యొక్క రైట్స్ ని, ఇండివిజువల్ యొక్క డిగ్నిటీని కూడా ఇది కూడా కాపాడుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసి ప్రియంబుల్ వచ్చేసి కరెక్ట్ ఆన్సరే. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసి ఎక్కడ ఉందంటే పార్ట్ 4 లో ఉంది. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసి నాట్ ఎన్ఫోర్సబుల్. ఓకే, ఇవి వచ్చేసింది ఎన్ఫోర్సబుల్ కాదు. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఎన్ఫోర్సబుల్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాత్రం నాట్ ఎన్ఫోర్సబుల్. బట్ డిపిఎస్పిలో వచ్చేసి మనకి ఏంటంటే మనకి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది, ఆర్థిక న్యాయం గురించి మాట్లాడుతుంది, అలానే రాజకీయ న్యాయం గురించి కూడా మాట్లాడుతుంది. అండ్ డిపిఎస్పి వచ్చేసిందంటే ప్రభుత్వానికి వచ్చేసిందంటే ఒక మార్గదర్శకాన్ని కూడా సూచిస్తుంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసిందంటే వ్యక్తులు తమ హక్కులను పూర్తిగా అనుభవించే పరిస్థితులను కూడా డిపిఎస్పి ఏం చేస్తుందంటే కల్పిస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ వచ్చేసిందంటే ఆర్టికల్ 41 తీసుకుంటే డిపిఎస్పిలో వచ్చేసి ఆర్టికల్ 41 ఏం చెప్తుందంటే రైట్ టు వర్క్ గురించి మాట్లాడుతుంది అన్నట్టు. ఓకే, రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ అనేది ఆర్టికల్ 41 లో ఇండికేట్ చేస్తుంది. అదే విధంగా వచ్చేసిందంటే ఆర్టికల్ 42 కూడా ఏం చెప్తుందంటే సో హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ గురించి కూడా మాట్లాడుతుంది అన్నట్టు ఆర్టికల్ 42. అండ్ అదే విధంగా వచ్చేసి ఆర్టికల్ 46 కూడా ఏం చెప్తుంది అంటే ఇట్ ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్. సో వీకర్ సెక్షన్స్ యొక్క ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కూడా వచ్చేసి ఏంటి అంటే ఇది ప్రమోట్ చేస్తుంది. అంటే డిపిఎస్పి వచ్చేసి కూడా వచ్చేసింది అంటే మనకి హ్యూమన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గురించి ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో మన డిపిఎస్సిలో కూడా రిఫ్లెక్ట్ అయిందని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ ఉన్నాయి అంటే మనకి సో ఇయర్ పార్ట్ 4A వచ్చేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటంటే 1976 లో వచ్చేసి మనకి 42nd అమెండ్మెంట్ ద్వారా వచ్చేసి ఆర్టికల్ 51A లో చేర్చారన్నట్టు. ఇది ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ డ్యూటీస్ గురించే మాట్లాడుతుంది. ఏంటి ఆ డ్యూటీస్ అంటే ఒకటి కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయాలి,
హార్మోనీని ప్రమోట్ చేయాలి. అదే విధంగా వచ్చేసి ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీస్ వచ్చేసి సేఫ్‌గార్డ్ చేయాలి అనేది ఇక్కడ ఇస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసిందంటే ఇది ఇట్స్ ప్రమోట్ ద డెమోక్రటిక్ సొసైటీ అన్నట్టు. ఓకే. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఓన్లీ ఫండమెంటల్ డ్యూటీస్ గురించే మాట్లాడుతుంది గానీ రైట్స్ గురించి మాట్లాడతలేదు. కాబట్టి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది వచ్చేసిందంటే రాంగ్ స్టేట్‌మెంటు. సో మనకొచ్చేసిందంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా ప్రియంబుల్ అండ్ డీపీఎస్పీ కూడా వచ్చేసి కూడా సో రైట్స్ గురించి మాట్లాడుతుంది. ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి ఏంటంటే డ్యూటీస్ గురించి మాట్లాడుతుంది. రైట్స్ గురించి కాదు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్‌లో వచ్చేసి ఏ ఆప్షన్ రైటు అంటే సో ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది సో ఎయిత్ క్వెషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నైన్త్ క్వెషన్ ఏంటి? నైన్త్ క్వెషన్ వచ్చేసి ఏంటంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ అప్రాప్రియేట్ ఫర్ బ్యూరోక్రసీ? బ్యూరోక్రసీ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసిందంటే అన్ ఏజెన్సీ ఫర్ సో వైడనింగ్ ద స్కోప్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఈ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్యూరోక్రసీ ప్రైమరీ ఫంక్షన్ మీన్స్ ఇట్స్ నాట్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ విడనింగ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ డెమోక్రసీని వైడనింగ్ చేసేది మెయిన్ ప్రైమరీ ఫంక్షన్ కాదన్నట్టు. జనరల్‌గా వచ్చేసిందంటే పార్లమెంటరీ డెమోక్రసీ స్ట్రెంథెన్ త్రూ ఒక పార్లమెంటరీ డెమోక్రసీ దేని ద్వారా స్ట్రెంథెన్ అవుతుంది? దట్ ఈస్ పొలిటికల్ ప్రాసెస్. సో పొలిటికల్ ప్రాసెస్ ద్వారా లేదా ఎలక్షన్స్ ద్వారా ఓకే. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ద్వారా చేస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే సో హియర్ ఇట్స్ నాట్ ఎక్స్పాండ్ ద స్కోప్ ఆఫ్ డెమోక్రసీ ఇట్సెల్ఫ్ అన్నట్టు. సో కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్‌లో వచ్చేసిందంటే బ్యూరోక్రసీ వచ్చేసిందంటే పార్లమెంటరీ డెమోక్రసీని వైడనింగ్ చేసే ప్రైమరీ ఫంక్షన్ కాదన్నట్టు. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏం మాట్లాడుతుందంటే ఎన్ ఏజెన్సీ ఫర్ స్ట్రెంథెనింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫెడరలిజం. సో ఫెడరలిజం స్ట్రక్చర్‌ని కూడా సో స్ట్రెంథెనింగ్ చేస్తుందంటే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇక్కడ వచ్చేసిందంటే జనరల్‌గా వచ్చేసిందంటే మనకి రాష్ట్రము అదే విధంగా వచ్చేసి కేంద్రం. సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీన్స్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్యలో వచ్చేసిందంటే అధికార విభజన ఉందన్నట్టు. అయితే బ్యూరోక్రసీ వచ్చేసిందంటే 2 స్థాయిలలో పాలసీలను అమలు చేస్తుంది. ఓకే. 2 స్థాయిలలో వచ్చేసిందంటే పాలసీలను అమలు చేస్తుంది. కానీ సమైక్య వ్యవస్థని బలోపేతం చేయడం దీని ప్రధాన విధి కాదు. ఓకే. దీని ప్రధాన విధి కాదు. ఓకే. సో కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసిందంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసి రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసిందంటే అన్ ఏజెన్సీ ఫర్ ఫెసిలిటేటింగ్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్. థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో బ్యూరోక్రసీ వచ్చేసిందంటే పరోక్షంగా రాజకీయ స్థిరత్వం, ఆర్థిక వృద్ధిని దోహదపడుతుంది. ఎందుకంటే పాలసీలు సమర్థవంతంగా అమలైనాయి అనుకోండి అదే విధంగా అప్పుడు రాజకీయ స్థిరత్వం వస్తుంది. ఆర్థిక వృద్ధి కూడా జరుగుతుంది. కానీ ఇది వచ్చేసి బ్యూరోక్రసీ యొక్క ప్రధాన లక్ష్యం కాదన్నట్టు. కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి కూడా రాంగ్ అన్నట్టు. సో లాస్ట్ వన్ వచ్చేసిందంటే ఎన్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. అంటే బ్యూరోక్రసీ సో రెస్పాన్సిబిలిటీ వచ్చేసిందంటే లాని ఇంప్లిమెంట్ చేయడము ఆర్ పాలసీస్‌ని ఇంప్లిమెంట్ చేయడము లేదా ప్రోగ్రామ్స్‌ని ఫార్ములేట్ చేసి అండ్ ఇంప్లిమెంట్ చేయడమే ప్రధాన ఉద్దేశ్యం అన్నట్టు. కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్‌లో వచ్చేసి ఏ ఆప్షన్ కరెక్టు అంటే ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఓకే. సో ఇది నైన్త్ క్వెషన్ అన్నట్టు. 10థ్ క్వెషన్ వచ్చేసి ఏం మాట్లాడుతుందంటే ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ డిఫైన్స్ ఓకే. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ డిఫైన్స్ ఫస్ట్ వన్ వచ్చేసిందంటే గవర్నమెంట్ బై లెజిస్లేచర్. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంది? జనరల్‌గా వచ్చేసి సో హియర్ ఫస్ట్ వన్ చూద్దాం. కాన్స్టిట్యూషనల్ లెజిస్లేచర్ అంటే ఏందంటే సో ఇక్కడ వచ్చేసి ఏందంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అనేది తప్పనిసరిగా శాసనసభ ద్వారానే నడిచే ప్రభుత్వం కాదన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఏందంటే ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా ఏందంటే లిమిటెడ్ గవర్నమెంట్ అయి ఉండాలన్నట్టు. సో మనకిచ్చిన వాటిలలో వచ్చేసిందంటే లిమిటెడ్ గవర్నమెంట్‌ని మనం ఏమని పిలుస్తామంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అని పిలుస్తాం. అంటే రాజ్యాంగ ప్రభుత్వానికి ఎప్పుడైనా సరే అధికారాలు అపరిమితంగా ఉండదు. పరిమితంగా ఉండాలి. ఎప్పుడైతే పరిమితంగా ఉంటుందో అప్పుడు ప్రజల యొక్క హక్కుల్ని హరించదు. ప్రజల యొక్క హక్కుల్ని కాపాడబడుతుంది. అండ్ నిరంకుశత్వ ప్రభుత్వ పాలన అనేది ఉండదు. అండ్ అధికార దుర్వినియోగం కూడా జరగదన్నట్టు. ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్‌కి. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్‌లో వచ్చేసిందంటే ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్. ఇది సో 10థ్ క్వెషన్ అన్నట్టు. 11th క్వెషన్ వచ్చేసి ద 9th షెడ్యూల్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్‌షిప్ ఆఫ్ ఓకే. సో ఇక్కడ మనకొచ్చేసి ఏందంటే ఒకసారి 9th షెడ్యూల్ ఏందో ఒకసారి చూద్దాం. సో హియర్ 9th షెడ్యూల్ వచ్చేసి ఏందంటే ఇది ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే. సో హియర్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ సో 1951లో వచ్చిందన్నట్టు. ఓకే. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో వచ్చిందన్నట్టు. దీని మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి ఏంది అంటే ఇక్కడ వచ్చేసి ఏందంటే ఇది ల్యాండ్ రిఫార్మ్స్ ఉన్నాయి కదా! ఓకే. సో ల్యాండ్ రిఫార్మ్స్ ఒకటి. రెండోది వచ్చేసిందంటే సోషల్ వెల్ఫేర్. ఓకే. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే సోషల్ వెల్ఫేర్ ఆర్ సోషల్ రిజర్వేషన్స్. వీటిని వచ్చేసి ఏందంటే
జ్యుడిషియల్ రివ్యూ కాకుండా ఉండడానికి ఇవి తీసుకొచ్చి ఏం చేశారంటే 9th షెడ్యూల్‌లో పెట్టిరన్నట్టు. ఓకే. సో, ఇందులో వచ్చేసి ఏంది అంటే ఏదైతే అంశాలు ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ అదే విధంగా వచ్చేసి ఏంది అంటే సోషల్ రిజర్వేషన్స్ వచ్చేసి ఏందంటే 9th షెడ్యూల్‌లో ఉన్నాయనుకోండి. దీనికి జ్యుడిషియల్ స్క్రూటినీ అనేది ఉండదు అన్నట్టు ఉందన్నట్టు. అయితే ఇది ఎవరు సో, ఇది ఒకసారి గమనిస్తే జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి ఏంది అంటే మనకి 1947 టు మనకి 1964 వరకి ఇతను అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఈ పీరియడ్‌లోనే మనకొచ్చేసిందంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 వచ్చింది. అదే వచ్చేసిందంటే 9th షెడ్యూల్ అని. ఈ 9th షెడ్యూల్ ఏమేమి పేర్కొన్నారంటే ల్యాండ్ రిఫార్మ్స్ అదే విధంగా వచ్చేసిందంటే సోషల్ రిజర్వేషన్స్ ఇందులో ఉన్నాయన్నట్టు. రైట్. సో, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి తీసుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి వచ్చేసిందంటే 1964-1960 ఉందన్నట్టు. ఇతని పీరియడ్‌లో వచ్చేసి ఏందంటే గ్రీన్ రెవల్యూషన్ మీద ఫోకస్ చేసిర్రు. ఓకే. 9th షెడ్యూల్ ఇతనికి సంబంధం లేదన్నట్టు. రెండోది వచ్చేసిందంటే ఇదే టైమ్ పీరియడ్‌లో వచ్చేసిందంటే 1965లో వచ్చేసి మనకి ఇండో పాక్ వార్ కూడా జరిగిందన్నట్టు. ఓకే. ఇండో పాక్ వార్ కూడా జరిగింది. సో, అదే విధంగా వచ్చేసి ఇందిరాగాంధీ పీరియడ్ వచ్చేసిందంటే 1966-1977. ఓకే. సో, ఈ పీరియడ్‌లో వచ్చేసి ఏందంటే మనకి 9th షెడ్యూల్‌ని మనకేందంటే ఎక్స్‌పాండ్ చేసారు. త్రూ 39th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. అదే విధంగా వచ్చేసిందంటే మనకి సో, ఈ టైంలో వచ్చేసి 1975లో మనకి ఎమర్జెన్సీ కూడా వచ్చిందన్నట్టు. రైట్. సో, అదే విధంగా వచ్చేసి మొరార్జీ దేశాయ్ తీసుకుంటే 1977-1979 అన్నట్టు. ఓకే. ఈ పీరియడ్ వచ్చేసి 1970. సో, వీళ్ళెవ్వరికి కూడా వచ్చేసి ఏందంటే 9th షెడ్యూల్ సంబంధం లేదు. 9th షెడ్యూల్ ఎప్పుడొచ్చింది అంటే జవహర్లాల్ నెహ్రూ పీరియడ్‌లో వచ్చింది. మనకిచ్చిన ఆన్సర్‌లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. రైట్. నెక్స్ట్ వచ్చేసిందంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిగార్డెడ్ మెయిన్ ఫీచర్ ఆఫ్ రూల్ ఆఫ్ లా? రూల్ ఆఫ్ లా యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంది అంటే మీకు తెలిసిందే. రూల్ ఆఫ్ లా మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంది అంటే లిమిటెడ్ పవర్ ఉండాలి ఫస్ట్ వన్. రెండోది రూల్ ఆఫ్ పవర్ వచ్చేసిందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి తీసుకుంటుంది. అండ్ పీపుల్ రెస్పాన్సిబుల్ టు ద గవర్నమెంట్ అనేది రూల్ ఆఫ్ లాకి సంబంధం లేదు. దిస్ ఈస్ నాట్ ఎ ఫ్యూచర్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే సో, హియర్ లిబర్టీ అండ్ సివిల్ రైట్. సో, హియర్ లిబర్టీ అండ్ సివిల్ రైట్ గురించి కూడా మనకి మాట్లాడేది వచ్చేసింది అంటే రూల్ ఆఫ్ లా మాట్లాడుతున్నాం. ఓకే. సో, ఇక్కడ వచ్చేసిందంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ మెయిన్ రిగార్డింగ్ ఫ్యూచర్ ఆఫ్ లా. సో, ఇది నాట్ అమ్మ. సో, హియర్ ఇక్కడ వచ్చేసిందంటే నాట్ మెయిన్ ఫీచర్ ఆఫ్ ది రూల్ ఆఫ్ లా. సో, ఇందులో వచ్చేసింది అంటే మనకి నాట్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే. కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్. సో, ఇక్కడ కొంచెం చేంజ్ నాట్. ఓకే. రైట్. సో, నెక్స్ట్ 13th క్వెషన్ వచ్చేసి ఏం మాట్లాడుతుంది అంటే సో, హియర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద పార్లమెంటరీ ఆఫ్ ఇండియా కెన్ ప్లేస్ పర్టిక్యులర్ లా ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే. అయితే మనకొచ్చేసిందంటే ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సో, హియర్ భారత పార్లమెంట్ ఒక నిర్దిష్ట చట్టాన్ని భారత రాజ్యాంగంగా 9వ షెడ్యూల్‌లో ఉండవచ్చు అనేది మనకి ఇక్కడ వర్డ్ అన్నట్టు. అయితే మనకి 9th షెడ్యూల్ ఎప్పుడొచ్చింది? 9th షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1951లో వచ్చిందన్నట్టు. అయితే ఇందులో ఏమున్నాయి? ఒకటి భూ సంస్కరణ గురించి ఉంది. రెండోది వచ్చేసిందంటే రిజర్వేషన్ గురించి ఉందన్నట్టు. ఇవి ఇవి ఈ 9th షెడ్యూల్ వచ్చేసిందంటే న్యాయ సమీక్ష నుంచి చట్టాలను రక్షిస్తుంది. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండదని చెప్పిందన్నట్టు. రైట్. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే మనకి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా చట్టాన్ని వచ్చేసిందంటే మెజారిటీ ద్వారా వచ్చేసిందంటే 9th షెడ్యూల్‌లో చేర్చవచ్చు అన్నట్టు. సో, కాబట్టి మనకిచ్చిన ఆప్షన్‌లో వచ్చేసిందంటే ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఆప్షన్ 2 వచ్చేసి ఏంటంటే ద వాలిడిటీ ఆఫ్ ది లా ప్లేస్డ్ ఇన్ 9th షెడ్యూల్ కెనాట్ బి ఎగ్జామిన్డ్ బై ఎనీ కోర్ట్, నో జడ్జ్‌మెంట్. సో, ఇక్కడ ఏం మాట్లాడుతుంది అంటే 9వ షెడ్యూల్‌లో ఉంచబడిన చట్టం యొక్క చెల్లుబాటు ఏ న్యాయస్థానం పరిశీలించదు. దానిపై సో, నిర్ణయం తీసుకోలేదు అన్నది రాంగ్ అన్నట్టు. ఎందుకు అంటే మనకి ఫస్ట్ వచ్చేసిందంటే ఐఆర్ కోయిల్. ఓకే. సో, ఐఆర్ కోయల్ వర్సస్ తమిళనాడు 2007 కేసులో ఏమని చెప్పింది అంటే అదే విధంగా వచ్చేసిందంటే 24th ఏప్రిల్ 1973 కేశవానంద భారతి కేసు తర్వాత 9th షెడ్యూల్‌లో చేర్చబడిన చట్టాలను సో, రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఉల్లంఘిస్తే న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి అని చెప్పిందన్నట్టు. అంటే ఒకవేళ ఆ చట్టాలొచ్చేసి బేసిక్ స్ట్రక్చర్‌ని భంగం కలిగిస్తే అటువంటి చట్టాలొచ్చేసి చెల్లవు. అవి రద్దవుతాయని చెప్పిందన్నట్టు. ఇక్కడ ఏమన్నారు అంటే సో, ఇక్కడ కెనాట్ బి ఎగ్జామిన్డ్ బై ఎనీ కోర్ట్ అని కాదు. కోర్ట్ కూడా ఏం చేయొచ్చు? ఎగ్జామిన్ చేయొచ్చు అని మనకి ఐఆర్ కోయల్ వర్సస్ తమిళనాడు 2007లో చెప్పింది. అదేవిధంగా 24th ఏప్రిల్ 1973లో వచ్చేసి కేశవానంద భారతి కేసులో కూడా వచ్చేసిందంటే ఈ 9th షెడ్యూల్ కూడా వచ్చేసిందంటే జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుంది అన్నట్టు చెప్పింది. సో, మనకిచ్చిన ఆప్షన్‌లో వచ్చేసిందంటే ఓన్లీ ఆప్షన్ ఏ వచ్చేసి మాత్రమే కరెక్ట్ అన్నట్టు. రైట్. సో, ఇది 13th క్వెషన్. నెక్స్ట్ అదే విధంగా 14th క్వెషన్ ఒకసారి చూద్దాం.
14th క్వశ్చన్ వచ్చేసిందంటే డెమోక్రసీ సుపీరియర్ వర్చ్యూ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ ఇట్ కాల్ ఇన్ టు ద యాక్టివిటీ అంటుంది. అంటే ప్రజాస్వామ్యం యొక్క ఉన్నతమైన ధర్మం ఏంది అన్నట్టు మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం యొక్క ఉన్నతమైన ధర్మము అది కార్యాచరణను పిలుపునిస్తుంది అనేది క్వశ్చన్ అన్నట్టు. ఓకే, సో ప్రజాస్వామ్యం యొక్క ఉన్నతమైన ధర్మం గురించి మాట్లాడుతుంది. సో ఇయర్ ఫస్ట్ వచ్చేసిందంటే మనకి, సో ఇక్కడ చూద్దాం ద మెథడ్ స్ట్రెంథనింగ్ ద ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అంటుంది. అయితే ఎప్పుడైనా సరే వచ్చేసింది అంటే ప్రజాస్వామ్యంలో నాయకత్వం ముఖ్యమే. ఓకే, ఇక్కడ స్ట్రెంథనింగ్ ద ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అంటుంది. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ముఖ్యమే, కానీ ప్రత్యేకత ఏంటంటే అధికార వికేంద్రీకరణలో ఉండాలన్నట్టు. ఓకే, అంటే కేవలం కార్యనిర్వాహక శాఖని బలపరచడం కాకుండా అధికారాన్ని ఏం చేయాలంటే సమతుల్యం చేయాలన్నట్టు. కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసిందంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ని స్ట్రెంథనింగ్ చేయడం కాదు. ఓకే, వీటితో పాటు సో అదర్ కూడా అధికారాలు ఎప్పుడైనా సరే వికేంద్రీకరణ జరగాలన్నది మెయిన్ ఉద్దేశం. ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి బి ఆప్షన్ వచ్చేసి రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసిందంటే సుపీరియర్ ఇండివిజువల్ విత్ డైనమిజం అండ్ విజన్, అంటే శక్తివంతమైన దృష్టితో కూడిన ఉత్తమ వ్యక్తి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే నిరంకుశత్వాన్ని వివరిస్తుంది అన్నట్టు. అంటే ప్రజాస్వామ్యము సామూహిక నిర్ణయం మీదనే ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, ఇండివిజువల్ కాదు, సామూహిక నిర్ణయాలే ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఒక నాయకుడి పైన ఎప్పుడు కూడా ఆధారపడద్దు. ఒక నాయకుడి మీద ఆధారపడితే మనకి ఏమవుతుంది అంటే నిరంకుశ పాలన వస్తుందని చెప్తుంది. సుపీరియర్ ఇండివిజువల్ అంటున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే కలెక్టివ్ డెసిజన్ ఇంపార్టెంట్, ఇండివిజువల్ కాదు. కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసిందంటే బ్యాండ్ ఆఫ్ డెడికేటెడ్ పార్టీ వర్కర్స్. సో జనరల్ గా వచ్చేసిందంటే రాజకీయ పార్టీలు వచ్చేసింది అంటే పాలన నిర్వహించడానికి ఒక సాధనంగా వాడుతుంది. అయితే ప్రజాస్వామ్యం యొక్క సారాంశం వచ్చేసిందంటే అందరి పౌరుల యొక్క భాగస్వామ్యం ఉండాలన్నదే ఇంపార్టెంట్. ఓన్లీ పార్టీ వర్కర్సే కాదు, సో ప్రజాస్వామ్యంలో ఉన్న అందరి యొక్క పౌరుల యొక్క భాగస్వామ్యం ఉండడమే మెయిన్ ఉద్దేశం అండ్ మెయిన్ డెమోక్రసీ ఉద్దేశం అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఏమంటే బ్యాండ్ ఆఫ్ డెడికేటెడ్ పార్టీ వర్కర్స్ ఒకరే కాదు, వారితో పాటు అందరు ప్రజలు ఉండాలన్నట్టు. అందరు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే కరెక్ట్. సో కాబట్టి ఆప్షన్ డి వచ్చేసి కూడా రాంగ్. మనకి ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్. అండ్ ఇంటెలిజెంట్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్ అన్నట్టు. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రజాస్వామ్యంలో వచ్చేసి ఏంటంటే సామాన్య ప్రజలు పాలనలో భాగస్వామ్యం ఉండాలన్నట్టు. సామాన్య ప్రజలు అంటే మెన్ అయినా కావచ్చు, ఉమెన్ అయినా కావచ్చు అన్నట్టు. సో వీళ్ళకి ఎలా జరుగుతుంది ఇది ప్రజల సామూహిక, అంటే ఇక్కడ ఓటు హక్కు ద్వారా, బహిరంగ చర్చల ద్వారా, నిర్ణయ ప్రక్రియ ద్వారా ప్రజల సామూహిక జ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే డెమోక్రసీ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నట్టు. సో కాబట్టి మనకు వచ్చిన సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసిందంటే కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఓకే, సో ప్రజల యొక్క అందరి భాగస్వామ్యం ఉండాలన్నట్టు. రైట్, ఇది 14th క్వశ్చన్ అన్నట్టు. 15th క్వశ్చన్ వచ్చేసి ద మైండ్ ఆఫ్ ది మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిఫ్లెక్టెడ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే రాజ్యాంగ రూపకర్తల యొక్క ఆలోచనలు ఎందులో ఉన్నాయనేది క్వశ్చన్ అన్నట్టు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సో ఇయర్ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. మనకి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, పార్ట్ 3లో మెన్షన్ చేశారు. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసిందంటే ఎన్ఫోర్సబుల్, అంటే ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగింది అనుకోండి, సో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ ఫండమెంటల్ రైట్స్ ని అమలుపరచుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో న్యాయస్థానాలు వచ్చేసి ఏం చేస్తాయంటే ఈ హక్కుల్ని అమలుపరుస్తాయి అన్నట్టు. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్రజల హక్కుల గురించి మాట్లాడుతుంది ఫండమెంటల్ రైట్స్ వచ్చేసినట్టు. అయితే రాజ్యాంగ రూపకర్తల యొక్క సంపూర్ణ దృక్పథాన్ని మాత్రం ఫండమెంటల్ రైట్స్ ఇవ్వదు అన్నట్టు. ఓకే, అదేవిధంగా వచ్చేసిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి వెళ్దాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసిందంటే మనకి పార్ట్ 4లో మెన్షన్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ వచ్చేసిందంటే ఏం ప్రమోట్ చేస్తుందంటే సోషల్, ఎకనామికల్, పొలిటికల్ వెల్ఫేర్ ని ప్రమోట్ చేస్తుంది అన్నట్టు. రైట్, సో అదే విధంగా వచ్చేసిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసిందంటే నాట్ జస్టిఫియబుల్, అంటే కోర్టు వచ్చేసి ఎన్ఫోర్సబుల్ చేయడానికి లేదన్నట్టు. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసిందంటే స్టేట్ కి ఒక గైడ్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది అన్నట్టు. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసి ఏంటి అంటే రాజ్యాంగ రూపకర్తల యొక్క సంపూర్ణ ఆలోచనలు కూడా ఇది ఇస్తలేదు. కాబట్టి ఆప్షన్ సి కూడా వచ్చేసి రాంగ్ అన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి ఏంటంటే మనకి పార్ట్ 4A వచ్చేసి 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వీటిని రాజ్యాంగంలో చేర్చారు. సో అది కూడా వచ్చేసిందంటే ఆర్టికల్ 51A అయితే ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే మన ఒరిజినల్ రాజ్యాంగంలో వచ్చేసిందంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి లేవు. అంటే మీనింగ్ వచ్చేసిందంటే రాజ్యాంగ రూపకర్తల యొక్క ఆలోచనలు కూడా ఇది తెలియజేస్తలేదు. కాబట్టి ఆప్షన్ డి కూడా వచ్చేసి రాంగ్. ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అన్నట్టు. ప్రియంబుల్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే మనం ప్రియంబుల్ ఒక విధంగా ప్రియంబుల్ ను చూస్తే ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే
సో మనకి కోర్ ఫిలాసఫీని, వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏందనేది ఇది ఎన్‌క్యాప్సులేట్ చేస్తుంది. అదే విధంగా వచ్చేసి ఏంది అంటే మనకి ఇండియా యొక్క ఇండియా అంటే ఏందనేది కూడా ఇండికేషన్ ఇస్తుందన్నమాట. అంటే సవరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇవన్నీ కూడా మనకి నేచర్ తెలుస్తుందన్నమాట. కంట్రీ యొక్క నేచర్. అదే విధంగా ఇంకోటి ఏం ఎంఫసైజ్ చేస్తుంది అంటే మనకి జస్టిస్, లిబర్టీ, సో ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీకి కూడా ఇది ఇండికేట్ చేస్తున్నట్టు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగ రూపకర్తల యొక్క ఆలోచనలను, ఉద్దేశాలు ఎక్కడ ప్రతిబింబిస్తున్నాయంటే ప్రియంబుల్‌లో వచ్చేసి ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి మనకిచ్చిన క్వెషన్‌లో ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రైట్? అండ్ ఈరోజు వచ్చేసిందంటే క్వెషన్ ఆఫ్ ది డే ఒకసారి చూద్దాం. సో 16థ్ క్వెషన్ వచ్చేసి మీరు ఈ క్వెషన్ యొక్క ఆన్సర్ వచ్చేసి చాట్ బాక్స్‌లో రాయండి. రైట్? అదే విధంగా వచ్చేసిందంటే 17థ్ క్వెషన్ కూడా. 17థ్ క్వెషన్ యొక్క ఆన్సర్ కూడా మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఓకే. ఇది ఈరోజు క్వెషన్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్.